ముకుంద జ్యువెలరీ హనుమకొండలోని అతిపెద్ద జ్యువెలరీ మార్ట్ డిసెంబర్ 14న గొప్ప ప్రారంభం. ఈ సాక్స్ నిట్టింగ్ బిజినెస్ అసలు ఎలా స్టార్ట్ అయింది? అన్ని కలిసి వచ్చి మీరు ఇవాళ ఈ పొజిషన్లో ఉన్నారా? 2019 డిసెంబర్లో స్టార్ట్ చేసాము, కానీ మార్చ్లో కోవిడ్ వచ్చేసింది. 2020 బంద్ చేస్తే ఎలకలు కొరికేస్తాయి, పిఎల్సీలు తినేస్తాయి, బంద్ చేస్తే ఎలాగా అని ఈ 18 months కోవిడ్ని సర్వైవ్ చేసుకుంటూ జీతాలు ఇస్తూ వాళ్ళకి కోవిడ్ కిట్స్ ఇస్తూ మీరు మేనేజ్ చేశారంటే ఆ ఫైనాన్షియల్ క్రంచ్ అప్పుడు మీరేం ఫేస్ చేయలేదా? చాలా టైట్ అనిపించిందండి. ఇట్ ఈస్ వెరీ టైట్. బట్ బిజినెస్ మీరు స్టార్ట్ చేసి నేను చేస్తాను అని అన్నప్పుడు వద్దు అనడం కానీ మీరేం చేస్తారు అనడం కానీ ఇలాంటివి ఏది మీరు ఫేస్ చేయలేదా? బిజినెస్ చేయాలనుకుంటే ఇట్ ఈస్ యాజ్ డిఫికల్ట్ యాజ్ రైడింగ్ అ టైగర్. నువ్వు పైన కూర్చున్నప్పుడు థ్రిల్ ఉంటుంది, కింద దిగితే నీ తలకాయ తినేస్తుంది. ఒక లేడీ అయి ఉండి మార్కెటింగ్ చేయడంలో మీరు ఎప్పుడు హార్డ్షిప్స్ ఫేస్ చేయలేదా మేడం? యూ హ్యావ్ టు ట్రావెల్ విత్ అ వెరీ హెవీ బ్యాగ్. మొత్తం శాంపుల్స్ పట్టుకొని వెళ్ళాలి క్లయింట్ దగ్గరకి. ఆ స్ప్రెడ్ కూడా ఎక్కువగా ఉంటుంది, మెస్సీగా అయిపోతుంది. బాగా ఎస్టాబ్లిష్ అయిపోయిన వాళ్ళు చిన్న వాళ్ళని తొక్కేస్తారు, రానివ్వరు. యు ఆర్ యువర్ ఓన్ కాంపిటీషన్. పక్కవాడు పెద్ద ఫ్యాక్టరీ ఎక్స్పాండ్ చేశాడు, మీరు కూడా ఎక్స్పాండ్ అవ్వాలి అని చెప్పేసి ఏం లేదు. నీకు బిజినెస్తో ప్రేమ లేకపోతే బిజినెస్లో దిగకూడదు. హలో ఎవ్రీబడి, అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు అనదర్ ఇంట్రెస్టింగ్ ఎపిసోడ్స్ ఆఫ్ గేమ్ చేంజర్స్ విత్ దీప్తి. దిస్ ఎపిసోడ్, ఈ సిరీస్ ఆఫ్ ఎపిసోడ్స్ ఇన్ఫాక్ట్ గేమ్ చేంజర్స్ బై దీప్తి అనే ఈ యొక్క టోటల్ కాన్సెప్టే ఇస్ టు ఎంపవర్ ఉమెన్ అండ్ ఎన్లైటన్ ఉమెన్. ఆడవాళ్ళు తలుచుకోవాలే కానీ ఎంతైనా సాధించవచ్చు, ఎలాంటి సిచ్యువేషన్ అయినా హ్యాండిల్ చేయగలరు, సక్సెస్ఫుల్ గా నిరూపించుకోగలరు అన్నది ఈ సొసైటీకి ఈ సిరీస్ ద్వారా చెప్పాలి అని తాపత్రయం. అందుకనే ఒక్కొక్క ఎపిసోడ్ లో ఒక్కొక్క సక్సెస్ఫుల్ విమెన్ ఎంటర్ప్రినర్ ని తీసుకొని ఇంటర్వ్యూ చేస్తూ ఆవిడ జీవితంలో జరుగుతున్న సిచ్యువేషన్స్, హార్డ్ టాస్క్లు, ఛాలెంజ్లు, వీటన్నిటి లైఫ్ ఎక్స్పీరియన్సెస్ తో ఇవాళ ఆవిడ ఎక్కడున్నారు అని చూపిస్తూ పొందే ఒక స్ఫూర్తి, ఆ ఇంటెన్షన్ తోనే ఈ ఎపిసోడ్స్ చేయడం జరుగుతుంది. ఇందులో భాగంగా ఏజిఎస్ ఇంప్లెక్స్ ప్రైవేట్ లిమిటెడ్ ఈ కంపెనీ, అంటే బేసికల్ గా ఇది సాక్స్ మ్యానుఫ్యాక్చర్ చేసే ఒక కంపెనీ అన్నమాట. ఈ కంపెనీకి వచ్చేసాము. ఈ కంపెనీ ఓనర్ వచ్చేసి ఉమ్రా సిరోహి గారు. ఆవిడ లైఫ్ లో ఏమేమి జరిగాయి, హౌ ఇస్ షీ సక్సెస్ఫుల్, ఇట్లా చిటికేసిన వెంటనే కోట్లలో వ్యాపారం వచ్చేసిందా, ఏ సందర్భాలలో ఆవిడ వ్యాపారం స్టార్ట్ చేశారు, అక్కడి నుంచి ఆవిడని తెలుసుకొని ఆవిడ లైఫ్ లోంచి కొంచెం స్ఫూర్తి పొందే ప్రయత్నం చేద్దాం. 3, 2, 1 గెట్ సెట్ గో. హలో మేడం, నమస్తే. ఎలా ఉన్నారు? నమస్తే, బాగున్నానండి. చాలా హ్యాపీగా ఉంది మిమ్మల్ని ఇలా కలవడం, మీ గురించి తెలుసుకున్నాను. మా ఆడియన్స్కి కూడా మీ గురించి చెప్పాలి. మీలాగా ఒక పొజిషన్లో ఎవ్రీ ఉమెన్ ఇఫ్ షీ ఎయిమ్స్ షీ కెన్ రీచ్ అవుట్ దేర్ అన్న ఒక మెసేజ్ ఇవ్వాలి అన్న ఒక ఉద్దేశంతో ఇంటర్వ్యూ చేస్తున్నాం మేడం. ఉమ్రా గారు చెప్పండి, ఈ సాక్స్ నిట్టింగ్ బిజినెస్, ఈ మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్ అసలు ఎలా స్టార్ట్ అయింది? అండ్ జస్ట్ మీరు అనుకున్నట్లు అన్నీ కలిసి వచ్చి మీరు ఇవాళ ఈ పొజిషన్లో ఉన్నారా? I think that will be God's gift in the hand if it happens like that. నేను ఈ కంపెనీని 2009లో స్టార్ట్ చేశాను. అండ్ నేను ప్రాక్టికలీ ఐ వాజ్ ట్రేడింగ్ ఇన్ సాక్స్, నాట్ మ్యానుఫ్యాక్చరింగ్. బయట చేయించుకోవడం, దాన్ని స్కూల్స్కి, ఇండస్ట్రీస్కి అన్నీ ప్యాక్ చేసేసి ఇచ్చేయడం. దెన్ ఇన్ 2013 మై హస్బెండ్ వాంటెడ్ టు పుట్ అప్ అ సాక్స్ ఇండస్ట్రీ. అలాగా అని బిజినెస్లో దిగాం విత్ అ పార్ట్నర్. అండ్ సాక్స్ ఇండస్ట్రీ స్టార్ట్ అయ్యింది. ఇన్ 2019 ఐ హ్యావ్ టేకెన్ అన్ ఎక్స్పాన్షన్ అండ్ ఈ యూనిట్ పెట్టాం. ఇందులో 44 మెషిన్స్ ఉన్నాయి, అప్ టు 50 వర్కర్స్ ఉన్నారు. అండ్ 2019 డిసెంబర్లో స్టార్ట్ చేసాము, కానీ మార్చ్లో కోవిడ్ వచ్చేసింది 2020. సో ఇట్ వాజ్ అ వెరీ వెరీ డిఫికల్ట్ ఫేజ్ అండి. ఎందుకంటే ఇట్ ఈస్ అ స్కూల్ సీజన్ దట్ స్టార్ట్స్ ఇన్ మార్చ్. సో మేము ఎక్సెస్గా ప్రొడ్యూస్ చేసుకున్నాం సాక్స్ టు రీచ్ అవుట్ టు ఎవ్రీ స్కూల్. And the socks was on the floor, machines were new. బంద్ చేస్తే ఎలకలు కొరికేస్తాయి, పిఎల్సీలు తినేస్తాయి, బంద్ చేస్తే ఎలాగా అని వీ హ్యావ్ సర్వైవ్డ్, వీ హ్యావ్ స్టేడ్ బ్యాక్.
we converted the machines, started making masks, knitted masks, police వాళ్ళది మాస్క్, బ్యాంకర్స్ ది స్టాక్స్ మాస్క్, అప్పటికే తయారు చేసి ఉన్నవన్నీ పక్కన పెట్టేసి మళ్ళీ మాస్కులు చేయడం స్టార్ట్ చేశారు. మొదలెట్టాం ఆన్ ద సేమ్ మెషిన్. అండ్ అలా సర్వైవ్ చేసాం. మా వర్కర్స్ని పంపించలేదు, ఎందుకంటే ట్రైన్స్, బస్సెస్ ఏం లేవు. అండ్ మోస్ట్ ఆఫ్ దెమ్ ఆర్ ఫ్రమ్ బెంగాల్ అండ్ బీహార్. సో వాట్ షుడ్ వి డూ అని ఇట్ వాజ్ అ వెరీ బిగ్ క్వశ్చన్. సో 18 months we survived by making cheap socks for footpath sale. కొంచెం వీ హ్యావ్ డన్ సమ్ స్టిచ్చింగ్ జాబ్స్, మాస్కులు తయారు చేయడం, అట్లా అట్లా అని వీ మేనేజ్డ్. ఇట్ వాజ్ నాట్ ఈజీ. పిల్లలకి కోవిడ్ అంటే ఏం తెలీదు, మళ్ళీ వర్కర్స్ బయటికి వెళ్ళి కోవిడ్ తెచ్చుకున్నారనుకోండి, వాళ్ళ వాళ్ళ responsibility కూడా మీదే responsibility కూడా అవుతుంది. మందే అవుతుంది, ఎందుకంటే మన క్వార్టర్స్లో ఉంటున్నారు. సో వీ రిస్ట్రిక్టెడ్ దేర్ మూవ్మెంట్ బై సప్లయింగ్ ఈవెన్ గ్రాసరీస్. ట్యూస్డే అండ్ ఫ్రైడే వాళ్ళ చేతికి ఒక పెద్ద బ్యాగ్ ఇచ్చేసి రైస్, వీట్ అంతా, ఆటా, ఆయిల్, కందిదాల్ అంతా ఇచ్చేసి డోంట్ గో ఇన్ టు ద మార్కెట్, ఇదే అంటే వాడండి మేడం అని. మీరు చెప్పేదాని ప్రకారం నాకు ఒకటి అర్థం అవుతుంది ఏంటంటే బేసికల్గా మీరు మంచి ఫైనాన్షియల్ బ్యాక్గ్రౌండ్తోనే స్టార్ట్ చేశారు ఈ బిజినెస్. మీడియోకర్ ఫైనాన్షియల్ బిజినెస్. ఐ కెన్ సే దట్ ఐఎమ్ నాట్ వర్కింగ్, వేరే బయటికి వెళ్ళి వర్క్ చేసి శాలరీ తీసుకోకుండా మన ఓన్ కంపెనీలో వర్క్ చేసేసి ఐఎమ్ ఏబుల్ టు డ్రా శాలరీ ఫ్రమ్ హియర్. అంటే నా పాయింట్ ఏంటంటే మీరు ఇక్కడ స్టార్ట్ చేశారు, స్టార్ట్ చేసిన ఫ్యూ మంత్స్కే చాలా తక్కువ పీరియడ్కే కోవిడ్ వచ్చేసింది. ఈ 18 months కోవిడ్ని సర్వైవ్ చేసుకుంటూ జీతాలు ఇస్తూ వాళ్ళకి కోవిడ్ కిట్స్ ఇస్తూ మీరు మేనేజ్ చేశారంటే ఆ ఫైనాన్షియల్ క్రంచ్ అప్పుడు మీరేం ఫేస్ చేయలేదా? క్రంచ్ అంటే వాట్ ఎవర్ నా రిసీవబుల్స్ మార్కెట్లో ఎన్ని ఉన్నా నా క్లయింట్స్ నుంచి తీసుకోవడం, ఓన్లీ మేనేజింగ్, నాట్ డూయింగ్ న్యూ బిల్లింగ్. ఎందుకంటే నేను పంపించాలంటే ముంబై ఓపెన్ ఉండాలి, నేను పంపించాలంటే ఢిల్లీ ఓపెన్ ఉండాలి. సో ఆల్ సిటీస్ ఆర్ క్లోజ్, సో నా క్లయింట్ కెనాట్ సెల్. సో ఐఎమ్ ఓన్లీ మ్యానుఫ్యాక్చరింగ్ అండ్ డంపింగ్ హియర్. బట్ నా రిసీవబుల్స్ ఏమున్నాయో మార్కెట్లో అదంతా నాకు వచ్చింది. ఆ రిసీవబుల్స్తో అట్లా మేనేజ్ చేసుకొని వీ హ్యావ్. అంటే అప్పుడు మీకు కష్టంగా అనిపించలేదా? చాలా టైట్ అనిపించిందండి. ఇట్ ఈస్ వెరీ టైట్, బట్ మై వర్కర్స్ వర్ ఆల్సో లిటిల్ జోవియల్ అండ్ cheerful. ఇది కూడా పాస్ అయిపోతుంది అన్నట్టు. ఎవ్రీ మార్నింగ్ వీ వుడ్ హ్యావ్ బ్రీదింగ్ సెషన్స్, కూర్చొని యోగా లాగా చేయడం మన డెస్క్లో, జస్ట్ టు కీప్ దెమ్ పెప్టప్. ఎందుకంటే దే ఆర్ ఆల్సో యాక్చువల్లీ మెంటలీ వెరీ సఫరింగ్. ఊర్లో ఏమవుతుంది వాళ్ళకి తెలీదు, వాళ్ళ అమ్మ నాన్న అంత ఊర్లో ఉంటున్నారు, వాళ్ళకి ఏమున్నాయి, డైలీ న్యూస్లో ఎన్ని మంది చచ్చిపోయారు, అన్ని మంది చచ్చిపోయారు. సో వీ పాస్ దట్ ఫేజ్ విచ్ వాజ్ వెరీ టైర్సమ్ యాక్చువల్లీ. అండ్ టోటల్ 18 months వీ హ్యాడ్ టు రియలీ హోల్డ్ ఆన్. Few little bit of sale was there for masks, but that is not something on which we could survive. But luckily that phase is over. We have seen 3 school seasons. Manaki school season business 60% mana business is school season business. So school season business we have covered and we have gone through the whole thing. Now the process is right and we are on a stable ground right now. But business cheyadam anukunte it is not easy for women. It is not easy. You have to have lot of dedication. Your dedication level has to be double. తెలుగు ఇంటిలో వర్క్ చేస్తూ ఆఫీస్కి వచ్చేసి ఆఫీస్ది వర్క్ చూసుకొని పిల్లలను చూసుకొని నడపాలి బిజినెస్, లేకపోతే సాటిస్ఫాక్షన్ ఉండదు. సో మేడం మీరు ఎంఏ లిటరేచర్ చేశారు, తర్వాత సాక్స్లు ట్రేడ్ చేశారు, ఇప్పుడు బిజినెస్లో ఉన్నారు. ఈ 3 phases అంటే మూడు డిఫరెంట్ డైరెక్షన్స్. అలాంటిది బిజినెస్ మీరు స్టార్ట్ చేసి నేను చేస్తాను అని అన్నప్పుడు మీకు ఎలాంటి వద్దు అనడం కానీ మీరేం చేస్తారు అనడం కానీ ఇలాంటివి ఏది మీరు ఫేస్ చేయలేదా? జరగకుండా ఉండదు కదా. నా ఫాదర్ ఏమో హీ వాజ్ అ నేవల్ ఆఫీసర్, మై మదర్ వాజ్ అ ప్రిన్సిపల్ ఆఫ్ అ స్కూల్. అయితే మా ఫ్యామిలీలోనే ఎవరు లేరండి బిజినెస్ చేసేవాళ్ళు, ఎవరు లేరు. ఎవ్రీబడి ఈజ్ అకాడమిక్లీ ఎవరు లేరు. అయితే నాకు ఒక క్రెడిట్ కార్డ్ వచ్చింది, HDFCది 1 lakh rupeesది క్రెడిట్ కార్డ్ వచ్చింది. అయితే నా అమ్మకు చూపించాను, ఈ క్రెడిట్ కార్డు ఉంది, నేను బిజినెస్లో దిగుతా, నేను సాక్స్ ట్రేడింగ్ తీసుకుంటానన్న. సో షీ టోల్డ్ మీ 1 lakh rupees నీకు ఎన్నాళ్ళు ఉంటుంది. దిస్ ఇస్ వే బ్యాక్ ఇన్ 2009. సో దట్ వాజ్ బిగ్ వాల్యూ. ఇట్ ఈస్ ఈక్వల్ టు మేబీ 10 lakhs ఆఫ్ టుడే. సో ఐ సెట్ 6 months సర్వైవ్ అయిపోతా, 6 months లోపలే నాకు బిజినెస్ డెవలప్ అయిపోతుంది. సో రొటేషన్ వచ్చేస్తుంది మమ్మీ అన్న. సో షీ ఓన్లీ గివ్ మీ 1 sentence. షీ సెజ్, ఉమ్రా బిజినెస్ చేయాలనుకుంటే ఇట్ ఈస్ యాజ్ డిఫికల్ట్ యాజ్ రైడింగ్ అ టైగర్. థ్రిల్ ఉంటుంది, నువ్వు పైన కూర్చున్నప్పుడు థ్రిల్ ఉంటుంది. బిజినెస్ నుంచి కింద దిగితే నీ తలకాయ తినేస్తుంది. ఆ ఎగ్జాంపుల్ ఇచ్చారు. మై ఫాదర్ వాజ్ లిటిల్ అగేన్స్ట్ బిజినెస్. హీ వాజ్ టెల్లింగ్ మీ, సీ ఎ జాబ్ ఇస్ మీ బ్రెయిన్ని మీరు ఉపయోగించుకుంటున్నారు, పర్ఫామ్ చేస్తున్నారు,
30th మీకు శాలరీ వచ్చేస్తుంది, అదే బెటర్, పీస్ఫుల్గా ఉంటావు అని వాజ్ హిస్ సేయింగ్. బట్ లక్కీలీ నేను బిజినెస్లో దిగిన వెంటనే ఫ్రమ్ ద వర్డ్ స్టార్ట్ ఐ గాట్ గుడ్ ఆర్డర్స్ ఇన్ సాక్స్. నాకు ఫస్ట్ క్లయింట్ వ్యాన్ హుసేన్ అలెన్సోలీ, సెకండ్ క్లయింట్ వాజ్ జిన్నీ అండ్ జానీ. నా జాబ్ ఏంటి, వెళ్ళడం వాళ్ళకి ప్రజెంటేషన్ ఇవ్వడం, ఇలా కలర్గా సాక్స్ తయారు చేయవచ్చు, ఇన్ని వెరైటీ చేయవచ్చు, ఈ డిజైన్స్ సో మీరే మార్కెటింగ్ కూడా చేసుకునేవారు? మార్కెటింగ్ ఇస్ మై థ్రిల్. ఐ కెన్ సీ ద టైగర్ ఇస్ ద మార్కెటింగ్. ఐ లవ్ సేల్స్. ఒక లేడీ అయి ఉండి మార్కెటింగ్ చేయడంలో మీరు ఎప్పుడు హార్డ్షిప్స్ ఫేస్ చేయలేదా మేడం? హార్డ్షిప్స్ అయితే ఉంటుంది, మీరు ఎక్కడ లైన్ డ్రా చేయాలి మీకు తెలియాలి. ఆ హార్డ్షిప్స్ షేర్ చేసుకోగలరా? ఈ సాక్స్లో ఏంటంటే యూ హ్యావ్ టు హ్యావ్ ఐదర్ కంప్యూటర్స్ హ్యావీ ఉండాలి, ఐప్యాడ్లో ప్రజెంటేషన్ ఇచ్చినట్టు మీకు అంత స్కిల్ ఉండాలి. అండ్ ఏ కస్టమర్ అయినా ఐప్యాడ్లో స్కిల్ చూసినా సరే వాట్ ఈస్ ద ప్రొడక్ట్ నాకు ఫీల్ తెలియకపోతే ఎట్లా అడుగుతారు. సో యూ హ్యావ్ టు ట్రావెల్ విత్ అ వెరీ హెవీ బ్యాగ్, మొత్తం శాంపుల్స్ పట్టుకొని వెళ్ళాలి క్లయింట్ దగ్గరికి. ఆ స్ప్రెడ్ కూడా ఎక్కువగా ఉంటుంది, మెస్సీగా అయిపోతుంది. సో లాట్ ఆఫ్ థింగ్స్ ఆర్ దేర్ ఇన్ బిజినెస్. మీకు బిజినెస్తో ప్రేమ లేకపోతే బిజినెస్లో దిగకూడదు. మీకు ప్రేమ ఉండాలి విత్ వాట్ యు ఆర్ డూయింగ్ బిజినెస్, దాంతో ప్రేమ ఉంటే యూ కెన్ మేనేజ్. యాక్చువల్లీ ఫర్ గర్ల్ చిల్డ్రన్కి బయట పంపించాలంటే పేరెంట్స్ కూడా వరీ అవుతారు. ఈ బిజినెస్లో దిగిందంటే మరి ఎన్ని క్రౌడ్లో వెళ్ళాలి, ఎక్కడెక్కడ వెళ్ళాలి, ఎవరిని కలవాలి. సో ఆ రూల్కి నేను సెల్ఫ్ రెస్పెక్ట్ అని చెప్పేసి ఐ హ్యావ్ గాట్ అ క్లాజ్. వెన్ యూ గో ఫర్ అ మీటింగ్ ఫస్ట్ 5 minutesలో మీ క్యారెక్టరిస్టిక్ ఏమో, ఐ యు అ చిల్ టైప్ గర్ల్ ఆర్ ఐ యు అ ప్రొఫెషనల్ గర్ల్ ఆర్ ఐ యు ఫోకస్డ్ ఆన్ యువర్ సెల్ఫ్ అని తెలిసిపోతాయి. సో ఫస్ట్ 5 minutes ఈజ్ వెరీ ఇంపార్టెంట్. ట్రై అండ్ కీప్ ఏ క్వశ్చన్స్ అయినా కీప్ ఇట్ టు యువర్ ప్రొఫెషన్. సో విత్ ఇన్ ద ఫస్ట్ 5 minutes ఆర్ 10 minutes ఆఫ్ మీటింగ్ మీ ప్రొజెక్షన్ ఏంటో ఆఫ్ యువర్ సెల్ఫ్ ఇస్ వెరీ క్లియర్ టు ద కస్టమర్. సో అక్కడి నుంచి వాళ్ళు బిహేవ్ అవుతారు. దే విల్ బీ ఏబుల్ టు ఫాల్ ఇన్ ట్రాక్ విత్ యువర్ కాన్సెప్ట్. సో మనల్ని ఎలా ప్రజెంట్ చేసుకుంటామో అవతల వాళ్ళకి ఒక హింట్ ఇచ్చినట్లు ఉండాలి. ఎస్, హింట్ దట్ నేను ఒక క్యాజువల్ విజిట్ కోసం నేను రాలేదు, నేను ప్రొఫెషనల్గా నా వర్క్ ఓరియంటెడ్గా వచ్చాను. ఈవెన్ ఇఫ్ యు ఆర్ రిప్రజెంటింగ్ కంపెనీ వర్క్ స్పేస్లో కూడా, ఇఫ్ యు ఆర్ కంపెనీ నుంచి మిమ్మల్ని ఎక్కడో పంపించారు, సో మీరు వెళ్ళినప్పుడు మీకు తెలియాలి మీరు ఏం వేసుకొని వెళ్తే డీసెంట్ ఉంటుంది, నేను ఏమి స్టేజ్ పర్సన్ని మీట్ అవుతున్నాను, సో వాట్ ఈస్ ద రెస్పెక్ట్ నేను క్యారీ చేయాలి, అండ్ వాట్ ఈస్ ది అజెండా ఆఫ్ మై మీటింగ్. సో అజెండా ఫోకస్డ్ ఉండాలి. సో అలాంటివి స్పేసెస్లో దెన్ యూ నెవర్ గో అస్ట్రే. యూ విల్ బీ ఏబుల్ టు పర్ఫార్మ్ ఇన్ ఎనీ సిచ్యువేషన్. గాట్ ఇట్ మేడం, గాట్ ఇట్ మేడం. యూజువల్గా ఈ బిజినెస్ పరంగా మాట్లాడితే ఎథిక్స్ ఒకవైపు ఉంటాయి, ప్రొఫెషన్ ఒకవైపు ఉంటుంది. ప్రొఫెషన్ చెయ్యాలి కానీ అందరూ ఎథిక్స్ ఫాలో అవుతారని లేదు. ఎస్పెషలీ మన ఇకోసిస్టంలో కనుక చూసుకుంటే గ్రాస్ ఇస్ ఈటన్ బై గోట్, కౌ ఎక్సెట్రా. గోట్ ఇస్ ఈటన్ బై హ్యూమన్స్, లయన్స్, ఇట్లా ఒక ఎకోసిస్టమ్ ఉంటుంది కదా. అలాగే ఈ పర్టికులర్ బిజినెస్ ప్రొఫెషన్లో దేర్ ఆర్ బిగ్ ప్లేయర్స్, దేర్ ఆర్ స్మాల్ ప్లేయర్స్, ఇప్పుడే ఫ్రెష్గా వచ్చిన వాళ్ళు ఉంటారు. వీళ్ళందరినీ అంటే ఎలా ఉంటుంది మేడం, యూజువల్గా మనం సినిమాలో చూసినా బయట నుంచి ఎక్కడన్నా వింటున్నా బాగా ఎస్టాబ్లిష్ అయిపోయిన వాళ్ళు చిన్న వాళ్ళని తొక్కేస్తారు, రానివ్వరు అని ఒకటి వింటాం. అలాంటిది మీ సెక్టర్లో కూడా ఉంటుంది. మన థింకింగ్ ప్రాసెస్ని బయట వాళ్ళు కంట్రోల్ చేయకూడదు, మనకి ఉండాలి. నా ఇమేజ్ ఏంటి, నేను ఏం అవ్వాలని కోరుకుంటున్నా, నా బిజినెస్ని నేను ఎంత స్ప్రెడ్ చేయాలని చూస్తున్నా. నేను ఈరోజు కూర్చొని ఇప్పుడు చూడండి, దేర్ ఇస్ అన్ ఎగ్జాంపుల్, వాటర్ ఈజ్ ద వాల్యూ అట్ ద ప్లేస్ ఇట్ ఈస్ సోల్డ్. ఇన్ అ రైల్వే స్టేషన్ యూ విల్ గెట్ ఇట్ ఫర్ 20 rupees, ఇన్ ది ఎయిర్పోర్ట్ యూ విల్ గెట్ ఫర్ 70 rupees. వాటర్ ఈజ్ ద సేమ్. సో మీ ప్రైస్ని ఫిక్స్ చేయాలి అండ్ మీరు ఎంత చెయ్యాలి. యు ఆర్ యువర్ ఓన్ కాంపిటీషన్. పక్కవాడు కాంపిటీషన్లో ఒక పెద్ద ఫ్యాక్టరీ ఎక్స్పాండ్ చేశాడు, మీరు కూడా ఎక్స్పాండ్ అవ్వాలి అని చెప్పేసి ఏం లేదు. ఆయనది వాట్ ఈజ్ హిజ్ హెడేక్, వాట్ ఈజ్ హిజ్ బ్యాక్గ్రౌండ్, ఆయనది టార్గెట్ పాయింట్స్ ఏంటి, హీ నోస్.
బిజినెస్ది మీరు ఫిక్స్ చేసుకోవాలి. ఒక పెద్ద ప్లేయర్ సే ఫర్ ఎగ్జాంపుల్ ఒక పేర్ ఆఫ్ సాక్స్ సే 100 రూపీస్కి అమ్ముతున్నాడు, కానీ సిచ్యువేషన్ పరంగా ఆయన 90కి అమ్మచ్చు, 80కి అమ్మచ్చు. కానీ అప్పుడే బిజినెస్లోకి వచ్చిన వాళ్ళకి మ్యానుఫ్యాక్చరింగ్ కాస్ట్ అంతానే వాడికి పాపం 90 పడచ్చు. అవును, ఆ 90కి అమ్మలేకపోవచ్చు, 100 అని చెప్తే కొనలేకపోవచ్చు జనాలు. చాలా డిప్రెసింగ్ ఉంటుంది కదా మేడం పాపం. లేదండి, ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తా. మీ ప్రోడక్ట్ కాంపిటీషన్లో వచ్చిందంటే యూ హ్యావ్ టు ఫస్ట్ హ్యావ్ కాన్ఫిడెన్స్ మీ ప్రోడక్ట్ బాగుంది. ఓకే, ఆయన 100కి అమ్మనియండి, 120కి అమ్మనియండి, బట్ మీ ప్రోడక్ట్ మీకు తెలియాలి. అండ్ యూ హ్యావ్ టు పుట్ ఫార్వర్డ్, ఓకే ఐ కెనాట్ సెల్ ఇట్ అట్ 90 ఆర్ సెల్ ఇట్ అట్ 100, ఓకే లెట్స్ ఫిక్స్ ఇట్ అట్ 95. బట్ నా ప్రోడక్ట్ మీరు ఒక్కసారి వేసుకుంటే మీరు తిరిగి వస్తారు. ఆ కాన్ఫిడెన్స్ మీకు ఉండాలి. అండ్ యువర్ కాంపిటీషన్ ఈజ్ ఓన్లీ యూ. ఈ సంవత్సరం నేను ఇంత చేశాను, నెక్స్ట్ ఇయర్ నేను దీనికంటే బాగా చేయాలి, నెక్స్ట్ ఇయర్ నేను దీనికంటే బాగా చేయాలి, నా వర్కర్స్ హ్యాపీ ఉండాలి, నా వర్క్ ప్రాసెస్లో డైలీ టెన్షన్ ఉండకూడదు. ఆ ఫ్లో ఉంటే యు ఆర్ యువర్ బెస్ట్ కాంపిటీటర్. సో కాంపిటీటర్స్ని చూసి అంటే పులిని చూసి నక్క వాతలు పెట్టుకోకుండా నీకు నువ్వే కాంపిటీషన్ ఉంటే మన వర్క్ మేము చేయాలి, సక్సెస్ ఆటోమేటిక్గా వచ్చేస్తుంది. ఎస్, ఐ ఆల్వేస్ టెల్ మై వర్కర్స్ ఆల్సో, పుట్ వన్ హార్సెస్ this thing mask here, you look at what you are doing, do it better than what you are doing it today. ఈ రోజు నువ్వు 500 డజన్స్ ప్యాక్ చేసావు, రేపు ఒక 50 డజన్స్ ఎక్స్ట్రా వచ్చిందంటే మీ హ్యాండ్ స్పీడ్ దాన్ని ప్యాక్ చేసినట్టు కెపాసిటీ ఉండాలి. మన కెపాసిటీతో కాంపిటీషన్ పెట్టుకోండి, నాట్ కంపీటింగ్ విత్ ఎనీబడి ఎల్స్. ఈ మంత్ ఇంత టార్గెట్ చేసాం, నెక్స్ట్ మంత్ దీనికంటే ఎక్కువ చేయగలుగుతామా, ఈ మంత్లో ఇన్ని మిస్టేక్స్ జరిగింది, నెక్స్ట్ మంత్ దీనికంటే తగ్గించుకోగలమా, ఈ ఫైనాన్షియల్ ఇయర్ ఈ టార్గెట్ రీచ్ అయ్యాము, నెక్స్ట్ ఇయర్ క్యాన్ వీ డూ బెటర్. See, sometimes what happens, you may do a 10 crore business, for example, but your losses may be a lot. Your accidents in the factory may be a lot. Your breakdowns may be a lot. So, it is not the end result. You need to know what you are doing in your unit. Got it. మన డే స్మూత్గా వెళ్ళిందా, మన బ్రేక్డౌన్స్ తగ్గిందా, మన వేస్టేజ్ తగ్గిందా, మన acceptance of product తగ్గిందా, పీస్ ఎంత ఉంది, ఎమోషనల్లీ ఎంత హ్యాపీ ఉన్నాం, whether అన్నీ you యాడ్ అవుతాయి. whether you can sit in the middle of the factory running and still have a peaceful coffee, that's important. So That's the essence we of need life. to we need to have that work life balance, And also clarity and focus of what we wanted we from our work. yes, you need to know what you want. Suddenly sitting here I cannot dream of becoming Ambani and then have all stressful nights and stressful days. నేను ఎందుకు కావట్లేదు, నా దగ్గర అంత డబ్బులు ఎందుకు లేదు, నా దగ్గర జాగ్వార్ ఎందుకు లేదు అని స్ట్రెచ్ చేస్తే మట్టు రాదు కదా. అంతే కదా. ఐ నీడ్ టు వర్క్ టువర్డ్స్ ఇట్ ఇన్ అ స్లో ప్రోగ్రెసివ్ మేనర్. లాస్ట్ ఇయర్ కంటే ఈ ఇయర్ నేను బెటర్ చేయాలి, నెక్స్ట్ ఇయర్ మై టార్గెట్ షుడ్ బి బెటర్ దాన్ దిస్ ఇయర్ within the ethical limits what the society can give us. Got it, madam. I 100% echo to your voice. Yeah, if she knows what she wants, she knows how much she wants, and she knows the time limit frame within which she has to work, everybody will be safe. కాదు మేడం, ఒక ఫ్యాక్టరీ ఓనర్, ఒక కంపెనీ అధినేత ఒక్కొక్క క్లయింట్ దగ్గరికి వెళ్ళి ఇంత పెద్ద బ్యాగ్ మోసుకుంటూ సాక్స్లన్నీ పరిచి మా ఐటమ్ కొనండి అని నోరు తెరిచి అడిగి కొన్నిసార్లు ఆర్డర్స్ వస్తాయి, కొన్నిసార్లు రిజెక్షన్స్ వస్తాయి. రిజెక్షన్స్ ఎప్పుడన్నా చూసారా మీరు, ఫేస్ చేశారా? చాలా సార్లు అవుతాయండి, బట్ రిజెక్షన్ తో యూ షుడ్ నాట్ ఫీల్ బ్యాడ్. రిజెక్షన్ ఇస్ అ పుష్ టువర్డ్స్ ద ఫ్యూచర్. అలా తీసుకోవాలా? రిజెక్షన్ అయింది అనుకోండి, మీరు ఎప్పుడన్నా ఏడ్చారా రిజెక్షన్ అవుతుంటే? లేదండి, బయటకు వచ్చేసి నేనే తిరిగి చెప్పుకుంటా, నెక్స్ట్ టైం ఐ విల్ కమ్ టు యూ, యూ విల్ బై మై సాక్స్ అని చెప్పిపోతా. నిజమా మేడం? ఎస్, సీ వాట్ హ్యాపెన్స్ నో, యూ హ్యావ్ టు, మన మీద మనకే కాన్ఫిడెన్స్ ఉండాలి మోర్ దెన్ ద ప్రోడక్ట్ మీద కాన్ఫిడెన్స్ ఉంటే మీ కళ్ళలో ఆల్రెడీ షైన్ వస్తుంది. సో మై ప్రోడక్ట్ ఈస్ వెరీ గుడ్, ఐ నో దట్. సో ఈరోజు మీరు కొనలేదు పర్వాలేదు, బట్ టుమారో వెన్ యూ ఫైండ్ యువర్ ప్రోడక్ట్ నాట్ డూయింగ్ వెల్, మీరు మన ప్రోడక్ట్ దగ్గరికి మళ్ళీ రిటర్న్ వస్తారు. అంటే మన ప్రోడక్ట్ మీద మనకు నమ్మకం ఉండడం చాలా ఇంపార్టెంట్. వెరీ వెరీ. కానీ మార్కెట్ లో తోటి కాంపిటీటర్స్ ఉంటారు, అదర్ బిగ్ ప్లేయర్స్ ఉంటారు. యూ షుడ్ హ్యావ్ కాన్ఫిడెన్స్ ఇన్ యువర్ సెల్ఫ్. మై కాంపిటీటర్ మే నాట్ నీడ్ బిజినెస్, మై కాంపిటీటర్ మే బి వెల్ ప్లేస్డ్, డస్ నాట్ నీడ్ బిజినెస్. ద నీడ్ హ్యాస్ టు బి దేర్ ఇన్ బిజినెస్.
నాకు కావాలి అనుకుంటేనే కదా నేను పరిశ్రమ చేస్తా. అంతే కదా. నాకు అవసరమే లేదు. దెర్ ఆర్ బిగ్ ప్లేయర్స్ కూర్చుంటారు, జనాలు కొనుక్కుంటారు. కొనలేదంటే హీఈస్ నాట్ బాదర్డ్. బట్ ఐ యాజ్ అ పర్సన్ నాకు నా ప్రోడక్ట్ మీద కాన్ఫిడెన్స్ ఉంది, నాకు నా మీద కాన్ఫిడెన్స్ ఉంది, అండ్ ఐ హ్యావ్ దిస్ యాటిట్యూడ్ ఆఫ్ నెవర్ గివింగ్ అప్ అండి. బికాజ్ ఐ ఆల్వేస్ ఫీల్ వెన్ ఐ బిజినెస్ కోసం వెళ్ళినప్పుడు నేను 80% వర్క్ ఫోన్లో, ఈమెయిల్లో ముందే ఫినిష్ చేస్తా. క్లయింట్ని కలవడం ఈజ్ ఓన్లీ టు క్లోజ్ ది ఆర్డర్. I will not just go to meet anybody like that. I will finish all my correspondence అంతా నేను ముందే చేసుకుంటా. ప్రజెంటేషన్ ఇచ్చేస్తాను, ఈమెయిల్లో మాట్లాడతాను, ఫోన్లో మాట్లాడతా. అట్లా ఫస్ట్ క్లోజ్ చేసుకొని లాస్ట్ ఫైనల్ ఓకే కలుద్దాం, మీట్ ఈచ్ అదర్, సీ ద ప్రోడక్ట్, క్లోజ్ ద డీల్. సో జనరలీ ఇట్ హ్యాపన్స్ లైక్ దట్. సో ఎప్పుడన్నా సొసైటీలో బీయింగ్ అ ఉమెన్ రీచింగ్ అవుట్ టు పీపుల్, వాళ్ళని మా ప్రోడక్ట్ కొనమని అడగడానికి మీకు ఎలాంటి అడ్వాంటేజ్ తీసుకున్న సందర్భాలు ఇతరులు మనల దగ్గర నుంచి అనిపించలేదా? మనుషులు గౌరవం ఇవ్వడం, మనుషులు మిమ్మల్ని దించేయడం, ఇదంతా జనరల్గా సొసైటీలో జరుగుతూనే ఉంటాయి. లేడీస్ మమ్మల్ని చూస్తుంటే ఏంటో పొద్దున్న వెళ్ళిపోతారు, 9 o'clock వెళ్ళిపోతారు, నైట్ 7కే వస్తారు, ఎప్పుడు ఇంట్లో తాళం ఉంటుంది అన్నట్టు వాళ్ళు ఫీల్ అవుతారు. ఇంట్లో పక్కన ఉండేవాళ్ళు, నేబర్స్ వాళ్ళందరూ అనుకుంటారు మార్నింగ్ ఏదైనా సరే 9 o'clock వెళ్ళిపోతారండి ఉమ్రా గారు, నైట్ 7 o'clockకే వస్తారు, సండే కూడా హాఫ్ డే వెళ్ళిపోతారు. సండే నేను వస్తాను ఫ్యాక్టరీకి, మార్నింగ్ 9కి వచ్చి 2కి వెళ్ళిపోతాను. సో మార్నింగ్ సండే కూడా వెళ్ళిపోతారు. సో వాట్ ఈస్ ద రహస్యం? ఐదర్ దే ఆర్ మేకింగ్ టూ మచ్ మనీ, చాలా డబ్బులు వస్తున్నాయేమో అందుకే పరిగెట్టుకుని వెళ్తున్నారు, లేదా చాలా లాసెస్లో ఉన్నాయేమో అందుకే ఇంత కష్టపడుతున్నారు. సో ఇలాంటివి అజంప్షన్స్ ఎప్పుడు ఉంటూనే ఉంటాయి. యూ నీడ్ టు లుక్ అబౌవ్ దట్. ఇన్ బిజినెస్ ఫస్ట్ యు ఆర్ ఆన్సరబుల్ టు యువర్ సెల్ఫ్. మనకి తెలియాలి మేము ఏం చేస్తున్నాము, మేము ఎక్కడ నించున్నాము, వాట్ ఈజ్ యువర్ సాటిస్ఫాక్షన్ లెవెల్, మీకు ఏం లెవెల్లో సాటిస్ఫాక్షన్ వస్తుంది, మీరు చేసే పని మీకు హ్యాపీనెస్ ఇస్తుందా లేదా, వాట్ ఈజ్ యువర్ ఫైనల్ కాల్, దట్ ఈస్ ఇంపార్టెంట్. అండ్ ఫర్ దాట్ ఐ ఫీల్ ఐఎమ్ ద మోస్ట్ సాటిస్ఫైడ్ పర్సన్ అండి. ఎందుకంటే ఈవెన్ వైల్ స్టేయింగ్ అవే ఫ్రమ్ హౌస్ నా పిల్లలకి తెలిసిది, వెన్ ఎవర్ వాళ్ళకి ఏ ఎమర్జెన్సీ వచ్చినా సరే, లేకపోతే ఏదైనా క్వెరీ ఉన్నా సరే, వాళ్ళు ఫస్ట్ నాకే ఫోన్ చేస్తారు. ఎందుకంటే ఐఎమ్ మై ఓన్ ఓనర్, ఐఎమ్ నాట్ ఆన్సరబుల్ టు ఎనీబడి. సో ఐ కెన్ లిఫ్ట్ ద ఫోన్ ఈవెన్ ఇన్ ద సెంటర్ ఆఫ్ అన్ ఇంటర్వ్యూ, లైక్ నోబడీ ఈస్ గోయింగ్ టు రిస్ట్రిక్ట్ మీ. సో నేను యాజ్ అ మదర్, యాజ్ అ ఫ్యామిలీ ఉమెన్, యాజ్ అ రిలేటివ్, నాకు సాటిస్ఫాక్షన్ లెవెల్ ఇస్ ద హైయెస్ట్. అంటే నాకు మీరు చెప్పిన దాని ప్రకారం అర్థమవుతుంది ఏంటంటే మీరు ఆ వర్క్ లైఫ్ బ్యాలెన్స్, బీయింగ్ అ ఉమెన్, ఒక ఫ్యామిలీ మేకర్గా, ఒక హోమ్ మేకర్గా మీ రెస్పాన్సిబిలిటీస్ అన్ని చేస్తూ బిజినెస్ కూడా చేసుకోగలిగాము. అని ఇది కూడా ఒక ఫ్యామిలీ లాగే తయారైంది. నా దగ్గర 11 సింగిల్ మదర్స్ ఉన్నారు హూ ఆర్ వర్కింగ్, ఐదర్ డైవోర్స్డ్ ఆర్ విడోడ్. వాళ్ళ పిల్లలందరూ 3rd standard 4th standardలో ఉండేవారు మా దగ్గర. ఈ అమ్మాయిలు వచ్చి జాయిన్ అయినప్పుడు 2009 2010లో. ఇప్పుడు వాళ్ళ పిల్లలు CA చేస్తున్నారు, గ్రాడ్యుయేషన్ చేస్తున్నారు. సో ఆ సాటిస్ఫాక్షన్ కూడా ఈజ్ వెరీ హై. అంటారు కదా మేడం, వర్క్ లైఫ్ బ్యాలెన్స్ అందరికీ కుదరదు, బిజినెస్ చేస్తాము అంటే ఇంకా 24/7 అదే ఫోకస్ చేయాలి. నువ్వు ఇల్లు, పిల్లలు, హస్బెండ్ ఆఫీస్ నుంచి రాగానే కాఫీ కలిపి ఇవ్వడాలు, అత్తమామలకి మందులు వేయడాలు, ఎంతసేపు ఇలాగే కనుక చూసుకుంటే ఇంకా నీ బిజినెస్ నువ్వు చేసినట్లే అని కొంతమంది అనుకుంటూ ఉంటారు. అది కరెక్ట్ కాదంటారా? కరెక్ట్ కాదండి. మన మైండ్ సెట్ మేము డెవలప్ చేయాలండి. ఈజీగా రాదు కానీ డెవలప్ చేసుకోవచ్చు. 7 o'clock దాకా బిజినెస్ చేసుకొని అడ్మినిస్ట్రేషన్లో మా దగ్గర సెకండ్ షిఫ్ట్ కూడా నడుస్తుంది. వీ హ్యావ్ 2 shifts, నైట్ షిఫ్ట్ నడుస్తుంది. నైట్కి ఏం వర్క్ ప్రోగ్రామ్ ఇవ్వాలో ఆ ప్రోగ్రామ్ నీట్గా ఇచ్చేస్తాం. మన అడ్మిన్ కరెక్ట్గా ఉందనుకోండి, మన స్టెప్స్ ఆఫ్ వర్కర్స్ కరెక్ట్గా ఉందనుకోండి, యూ డోంట్ హ్యావ్ టు బీ 24 hours ఇన్ ఆఫీస్. నేను ఇంటికి వెళ్ళి ఐ టేక్ కేర్ ఆఫ్ ద ఎంటైర్ హౌస్, ఐ డూ మై ఓన్ కుకింగ్. మీరే వంట చేస్తారు? నేనే చేస్తానండి. నేను గార్డెనింగ్ చేసుకుంటా. ఐ ఎంజాయ్ బోత్ సైడ్స్ ఆఫ్ లైఫ్. అండ్ ఈవెన్ ఇక్కడ కూడా ఫ్యాక్టరీలో కూడా మన అట్మాస్ఫియర్ చాలా ప్రొఫెషనల్, జస్ట్ క్రిస్ప్ ఉండదు. మనకి అమ్మాయిలకి ఏదైనా ప్రాబ్లం ఉన్నా సరే, అబ్బాయిలకి కూడా ప్రాబ్లం ఏదైనా ఉన్నా సరే వస్తారు మాట్లాడడానికి, ఇలాగుంటే ఎట్లా, అట్లా ఉంటే ఎట్లా. ఒక అబ్బాయికి ఊర్లో
ల్యాండ్ది ఏదో గొడవలు అయింది, ఆ అబ్బాయి వాళ్ళ ఫాదర్ని జైల్లో వేసేసారు, అమ్మాయిని బెదిరిస్తున్నారు, మదర్ని బెదిరిస్తున్నారు, సమ్ ల్యాండ్ పార్టిషన్ ఆర్ డిస్ట్రిబ్యూషన్లో ఏదో గొడవ. అయితే వాళ్ళ అమ్మ అక్కడి నుంచి ఫోన్ చేసి అడిగింది, ఏం చేయాలి, ఎలా చేయాలి, నాకు అర్థం అవటం లేదు, ఈయన బయటకు రావటం లేదు. ఇక్కడ కూర్చొని ఇక్కడి నుంచి వీ హ్యావ్ స్పోకన్ టు ద పోలీస్ డిపార్ట్మెంట్ అక్కడ. ఓ వావ్, వండర్ఫుల్. సో వీ హ్యావ్ నెగోషియేటెడ్, ఇక్కడి నుంచి నెగోషియేట్ చేసాం. సో వాట్ ఐఎమ్ ట్రయింగ్ టు బ్రింగ్ అవుట్ ఈస్ దట్ ఇట్ ఒక పెద్ద కుటుంబం లాగా తయారైపోయింది ఇప్పుడు. ఏజిఎస్ అంటే ఇట్ ఈస్ నాట్ ఓన్లీ ఫ్యాక్టరీ, ఇట్ ఈస్ లైక్ ఇట్స్ అన్ ఎక్స్టెండెడ్ ఫ్యామిలీ ఆఫ్ ఉమరా గారు. ఎస్, దే ఫీల్ కనెక్టెడ్. అందుకనే మీరు ఇంట్లో ఉన్న ఫ్యామిలీతోనే ఉంటారు, ఇక్కడికి వచ్చినా ఫ్యామిలీతో ఉన్నట్లే. అలాంటి బ్యాలెన్స్ సెట్ చేసుకున్నారు. ఇప్పటి వరకు మీ కెరియర్ లో మేడం, మీ బీయింగ్ యూ యాజ్ అన్ ఇండస్ట్రియలిస్ట్ అలా కనుక చూసుకుంటే, చాలా హార్డ్ సిచ్యువేషన్ వచ్చి ఆ హార్డ్ సిచ్యువేషన్ ని ట్యాకిల్ చేసిన తర్వాత ఒక కంటెంట్మెంట్ వస్తుంది చూడండి. సపోజ్ ఒక 4-5 times ఫెయిల్ అయ్యి 5th time నేషనల్ ర్యాంక్ కొట్టాం అనుకోండి, ఆ 4 times డక్అవుట్ అయ్యి 5th time మ్యాచ్ ఒక సెంచరీ కొట్టాం అనుకోండి, ఆ కిక్ అర్థమవుతుందా? అలాంటి ఇన్సిడెంట్ మీ లైఫ్లో ఏముంది మేడం? యాక్చువల్గా కోవిడ్ సమయంలో మన స్ట్రగుల్ చూస్తుంటే మనకి డబ్బు కానీ ఏదైనా చెయ్యాలంటే కూడా థింకింగ్ 4 times. అట్లా స్కూల్ సీజన్ ఓపెన్ అయినప్పుడు ఒక చిన్న ఫోన్ కాల్ వచ్చింది నాకు. నా బ్యాగ్ తీసుకొని నేను విజ్ఞాన్, నారాయణ, చైతన్య చాలాసార్లు తిరిగాను, కానీ ఆర్డర్స్ రాలేదు. కోవిడ్ అయి ఒక 6 months తర్వాత ఫస్ట్ స్కూల్ సీజన్ తగిలింది. ఒక చిన్న ఫోన్ కాల్ వచ్చింది, గూగుల్ నుంచి పేరు తీసుకొని కాల్ వచ్చింది. క్యాన్ యూ గెస్ వాట్ దట్ కాల్ ఇస్? దట్ కాల్ వాస్ ఫ్రమ్ చైతన్య. And I had been ducked out so many times from Chaitanya, not getting the order. But we got the order of Chaitanya, and it was such a thrill because that one order I could not make at my place completely. నేను జాబ్ వర్క్ ఇచ్చుకొని ఢిల్లీలో, సూరత్లో బయట చేయించుకొని వాళ్ళకి సప్లై చేశాను. అంత పెద్ద ఆర్డర్. ఇట్ వాస్ సచ్ అ బిగ్ ఆర్డర్. వండర్ఫుల్. ఇట్ గివ్స్ యూ. సుమారు ఎన్నిసార్లు చైతన్య నుంచి మిమ్మల్ని పంపించేశారు ఇప్పుడు ఆర్డర్స్ ఏం లేవు అని? చాలా సార్లు అండి. యాక్చువల్లీ ద ప్రాసెస్ ఇస్ టూ లాంగ్. కొనే ప్రాసెస్ ఆర్ బయింగ్ ప్రాసెస్ ఇస్ టూ లాంగ్. సో టు హిట్ అవుట్ యూ కెన్ గో, చాలాసార్లు వెళ్ళొచ్చు, బట్ మీటింగ్ ద రైట్ పర్సన్ మే నాట్ హ్యాపెన్. నో, కరెక్ట్. సో అలా చాలా ట్రయల్స్ తర్వాత వచ్చిన ఫోన్ కాల్, అది కూడా వాళ్ళ దగ్గర నుంచి. అద్దంలో ఉమ్రా గారిని చూసుకొని మీకు మీరు ఏం చెప్పుకుంటారు మేడం? గుడ్ గర్ల్, ఇంకొంచెం సబాష్, గుడ్ గర్ల్, కీప్ గోయింగ్, యు డూయింగ్ గుడ్. బిజినెస్లో ఒకటి గుర్తుపెట్టుకోవాలి, మేము చాలా కష్టపడతాం బిజినెస్ని నిలబెట్టాలంటే. ఇఫ్ యు ఆర్ నాట్ ఫ్రమ్ బిజినెస్ ఓరియంటెడ్ ఫ్యామిలీ, మీరు కాదు కదా, నేను కాదండి. ఇఫ్ యు ఆర్ నాట్ ఫ్రమ్ బిజినెస్ ఫ్యామిలీ, అంత ఈజీ, అంత సింపుల్ కాదు. ఎందుకంటే క్యాపిటల్ ఉండదు, ఒక లెగసీ, వెనక నుంచి వచ్చే లెగసీ ఉండదు, మీరే స్టార్ట్ చేస్తున్నారు. ప్రాబబ్లీ నా పిల్లలు జాయిన్ అవుతే దే విల్ గెట్ అ లెగసీ. ఇక్కడ దాకా వచ్చేసింది కంపెనీ, మీరు ముందుకు తీసుకెళ్ళండి అంటే ఇట్ ఈస్ ఈజియర్. బట్ వెన్ యూ ఆర్ స్టార్టింగ్ ద కంపెనీ అండ్ ముందుకు వెళ్ళాలంటే ఫైనాన్షియల్గా, సోషల్గా, కమర్షియల్గా లాట్స్ ఆఫ్ ఛాలెంజెస్ విల్ బీ దేర్. బట్ యూ నీడ్ టు అండర్స్టాండ్ యూ ఆర్ డూయింగ్ ద బెస్ట్. అది మనకి కొన్నిసార్లు టఫ్ సిచ్యువేషన్స్, రఫ్ ప్యాచెస్లో కూడా మనం బెస్ట్ అని ఎలా చెప్పుకుంటామండి? You don't have to say I am the best. You can say I love you. I look into the mirror and say I love you. I always tell myself I love you. Will that really help, madam? You need to learn to love yourself. Suppose now you find somebody else in your family putting in అంత కష్టపడుతున్నారు, మీరు కష్టపడినట్టు కష్టపడుతున్నారు, అదే మీరు ఏం చేస్తారండి? వాళ్ళ ఇంటికి వచ్చాక కాఫీ పెడతారు, ప్రేమగా చూస్తారు, షాబాష్ బేటా మంచిగా చేశారు, ఆర్డర్ వచ్చిందా, ఓకే వెరీ గుడ్ చెప్తారు. మీకెవరు చెప్తారు? మీరు స్వయంగా చెప్పుకోవాలి. మీరు 1 cup కాఫీ మీకోసం చేసుకోలేరా? ఐతో లవ్ మై సెల్ఫ్. ఐ గో హోమ్, ఐ సిట్ డౌన్, నేను నా కాఫీ తీసుకుంటా, ఐ టెల్ షాబాష్ యూ డిడ్ వెల్. మీన్స్ మీ మైండ్ ఎప్పుడు కూడా హైలోనే ఉండాలండి. ఇట్ కెనాట్ కమ్ డౌన్. సో మిమ్మల్ని ఏ సిచ్యువేషను, ఏ సర్కమ్స్టాన్స్, ఇట్ విల్ నెవర్ పుల్ యూ డౌన్. నో, ఇన్ ఫ్యాక్ట్ I become more of a fighter when the tough situation comes. I become more agile. అంటే నా మైండ్ డబుల్ స్పీడ్లో వర్క్ చేస్తుంది. అండ్
ఐ హ్యావ్ ది ఎబిలిటీ నెవర్ టు గెట్ ఏమంటారు అది కంగారు పడడం అని చెప్పేసి యూ విల్ నెవర్ సీ మీ. సో ఒక హోమ్ మేకర్ ఉమ్రా టు అ ఫైటర్ ఉమ్రా ఏ సిచ్యువేషన్ లో మారుతుంది అంటారు? అలా మారిన సందర్భం ఒకటి చెప్పండి. మేబీ నేచర్ ఆల్సో ప్లేస్ అ రోల్. కొంచెం తొందరగా కంగారు పడిపోతారు, కొంచెం అంటే వాట్ సిచ్యువేషన్ ఇన్ యువర్ లైఫ్ అట్లా ఎస్ ఐ యామ్ అ ఫైటర్ అని ప్రూవ్ చేసిన సిచ్యువేషన్? మై మదర్ యూస్ టు ఆల్వేస్ ట్రీట్ మీ లైక్ దట్ ఓన్లీ. వి ఆర్ 3 సిస్టర్స్, ముగ్గురు, ఐఎమ్ ద సెంటర్ వన్. మై మదర్ ఆల్వేస్ యూస్ టు సే షీ ఈస్ ద బాయ్ ఆఫ్ ద హౌస్. చిన్నప్పటి నుంచి ఐ థింక్ నేచర్ హ్యాస్ డెవలప్డ్ దట్. నేను ఎప్పుడు కూడా ఏ సిచ్యువేషన్లో కూడా అయ్యో అమ్మ ఏమైపోతుంది అన్నట్టు. అంటే మీకు ఆ 6 months తర్వాత మీరు స్టార్ట్ చేసేటప్పుడు ఆ ₹1,00,000 HDFC లోను అయిపోతే ఏంటి అన్న భయం లేదు? నేను అమ్మకి చెప్తున్నా 6 months దాకా ఇది లాస్ట్ అవుతుంది, 6 months లోపల నేను వేరే బిజినెస్ తెచ్చుకుంటాను కదా. అయితే మై ఫాదర్ ఎక్కడి నుంచి వస్తుంది నేను చేస్తాను కదా అన్నట్టు. ఫుల్ 100% కాన్ఫిడెన్స్ ఉంది, నేను చేస్తాను కదా. ఎక్కడి నుంచి వస్తుంది మేడం కాన్ఫిడెన్స్? ఐ థింక్ ఇట్ ఈస్ ఇన్బార్న్. ఐ నెవర్ హ్యావ్ అ ఫియర్, ఐ డోంట్ నో వాట్ ఇట్ ఈస్. బట్ ఇది లేకపోతే ఏంటి, ఇప్పుడు క్లస్టర్ రన్ చేయాలంటే ఏంటి, యూనిట్ రన్ చేయాలంటే ఏంటి అని కంగారు ఉండదు. నా డిసిషన్స్ నేను కొంచెం క్విక్గా తీసుకుంటా. అండ్ ఎవరు చేయకపోయినా పర్వాలేదు, నేను నించొని చేయించుకోగలను. సో మీకు మెషినరీ గురించి, మార్కెటింగ్ గురించి, అడ్మినిస్ట్రేషన్ ఐఎమ్ నాట్ వెరీ స్ట్రాంగ్. ఐ డోంట్ టెక్నికల్ సైడ్ నేను వెళ్ళనండి. అచ్చా, ఓకే. నా కాన్ఫిడెన్స్ లెవెల్ ఏంటంటే నేను ఆర్డర్ తెచ్చుకోగలను, ఇక్కడ చేసినా సరే, ఇక్కడ చేయపోయినా నేను బయట చేయించుకో కెపాసిటీ నాకు ఉంది. నేను బయట చేయించుకొని మార్కెటింగ్ చేసుకుంటా, నా ప్రాఫిట్ మార్జిన్ నేను కవర్ చేసుకోగలను అని దట్ కాన్ఫిడెన్స్ ఐ హ్యావ్. సో బేసికల్గా మీ మీద మీకు అపారమైన నమ్మకం. సో అందుకనే మిమ్మల్ని ఈ ఫ్యాక్టరీ పెట్టడం, ఒక సక్సెస్ఫుల్ ఉమెన్గా ఈరోజు నేను మిమ్మల్ని కలిసి ఇంటర్వ్యూ చేయడం ఇక్కడ దాకా తీసుకొచ్చింది. అప్కమింగ్ ఫ్రెషర్స్కి మీరు ఏం చెప్తారు మేడం? ఒక లేడీ, అది మీరు యు ఆర్ బ్లెస్డ్ ఇన్ లైక్ ఫ్యామిలీ సపోర్ట్ ఉంది, మీలో మీకు కాన్ఫిడెన్స్ ఉంది. కానీ చాలామంది ఆడవాళ్ళు పాపం బయటికి చెప్పుకోలేక, ఫ్యామిలీ పరిస్థితులు బాగాలేక, లేదా కొంతమంది బయటకు వచ్చి పనులు చేయాలి అంటే ఇంట్లో ఒప్పుకోలేక, ఇట్లా చాలా సందర్భాలలో ఉంటారు. వాళ్ళందరికీ ఉమ్రా గారి సలహా చెప్పాలి అంటే ఏం చెప్తారు మేడం? ఫ్రెషర్స్కి చెప్పాలనుకుంటే ఇంటి నుంచి బయట వచ్చి ఫస్ట్ జాబ్ చేసుకోమని చెప్తా. జాబ్ చేసి కొంచెం ఒక స్టాండింగ్కి రావాలి, పర్సనల్గా బై దేర్ ఎక్స్పీరియన్సెస్. సర్వ్ చేయాలంటే ఏంటి, డెస్క్కి 2 sides ఉంటాయి. బాస్ ప్లేస్లో కూర్చొని బాసిజం మీరు ఎప్పుడు చేయగలుగుతారు, మీకు అటువైపు కూర్చున్న పర్సన్ని అర్థం చేసుకుంటేనే మీరు చేయగలుగుతారు. మై అడ్వైస్ టు యంగ్స్టర్స్ విల్ బీ ఫస్ట్ వర్క్ ఫర్ అట్లీస్ట్ 4 or 5 years ఇన్ అ ఫీల్డ్ దట్ యు లైక్, దట్ యు లవ్. మీరు ఏం చేస్తున్నారో దాన్ని ప్రేమించుకోవాలి. మీకు ఆ జాబ్ని లవ్ చేసుకుంటే దాంట్లో మీరు కావాలనుకుంటే యూ కెన్ ఎక్స్పాండ్ ఇన్ టు బిజినెస్. బట్ వెన్ యూ ఎక్స్పాండ్ ఇన్ టు బిజినెస్, డూ అ బిజినెస్ దట్ యూ లైక్. ఫైండ్ అవుట్ మోర్, హ్యావ్ గుడ్ ఇన్ఫర్మేషన్, టెక్నికల్ నో హౌ అన్నీ పెట్టుకుంటే మీకు ఆటోమేటిక్ కాన్ఫిడెన్స్ వస్తుంది. జస్ట్ ఒక ప్రోడక్ట్ని తీసుకొని అమ్మడానికి ట్రై చేస్తే టెక్నికల్ నో హౌ లేదు, దీన్ని చేయాలంటే ఎన్నాళ్ళు పడుతుంది, దీనికి కాస్టింగ్ ఎలా కూర్చుంటుంది, మార్కెట్లో దీని కాస్ట్ కాంపిటీటర్స్ ఎవరు ఉన్నారు, మీరు ఆ కాస్ట్తో ఆర్ యూ ఈక్వల్ విత్ ఇట్, ఆర్ ఈజ్ యువర్ ప్రోడక్ట్ బెటర్ దెన్ దెస్ అట్ ద సేమ్ కాస్ట్. ఇదంతా మీరు సర్వే చేసుకొని బిజినెస్లో దిగాలి. బిజినెస్లో దిగిన తర్వాత కొంచెం ఓపిక ఉండాలి. ఇఫ్ యూ హ్యావ్ టు, ఐ కన్సిడర్ మై ఆఫీస్ లైక్ మై జాబ్. నేను ఇప్పుడు కూడా ఫీలింగ్ ఏంటంటే ఐఎమ్ వర్కింగ్ ఫార్ AGS. సో నాది టైమింగ్స్ నేను సెట్ చేసుకున్నాను. ఆ టైమింగ్స్ లోపల ఏదైనా అవనియండి, నేను ఆఫీస్ వదిలేసి వెళ్ళను. ఐ లుక్అప్ టు ద కంపెనీ. నా ఇక్కడ ఎగ్జాంపుల్ ఏంటి ఇస్తానంటే, ఆల్ ఆఫ్ us ఆర్ వర్కింగ్ ఫార్ AGS. దెర్ ఈస్ నోబడి ఓవర్ AGS, నాట్ ఈవెన్ మై సెల్ఫ్. AGS ఉంది అని చెప్పేసి మేమందరం ఉన్నాం. సో ఆ రూల్ ఇస్ ప్లేడ్ ఆల్ రౌండ్. కంపెనీ ఉందంటే మేమున్నాం, కంపెనీ లేదంటే మేమెవరు లేదు. కమిట్మెంట్ టువర్డ్స్ ది కంపెనీ, కమిట్మెంట్ ఆఫ్ టైమింగ్ టువర్డ్స్ ది కంపెనీ. చాలా మంది నా ఫ్రెండ్స్లో ఉంటారు, సడన్గా ఫోన్ చేస్తారు, లంచ్కి వెళ్తున్నాం, అక్కడికి వెళ్తున్నాం, జాయిన్ అవుతారా? ఐ ఆల్వేస్ టెల్ దెమ్, ఇఫ్ ఇట్స్ డిన్నర్ ఐ జాయిన్ యూ,
లంచ్ టైంలో నేను ఒక 4 hours ఆఫీస్ వదిలేసి వెళ్ళిపోతే ఇట్ బికమ్స్ అ ఫ్రీ టైమ్ ఫర్ ఎవ్రీబడి అరౌండ్. అండ్ మేబీ ఐఎమ్ లూజింగ్ ఆన్ సమ్ వెరీ ఇంపార్టెంట్ ఆపర్చునిటీ. ఆ సమయంలోనే ఏదైనా ఇంపార్టెంట్ కాల్ రావచ్చు, ఆ సమయంలోనే ఇంపార్టెంట్ బిజినెస్ రావచ్చు. సో యూ హ్యావ్ టు హ్యావ్ ద సేమ్ సిస్టమ్స్ వాట్ యు వాంట్ ఇన్ యువర్ వర్కర్, యూ షుడ్ హ్యావ్ ఇట్ ఇన్ యూ. మీలో ఉండాలి. అదే మీరు యంగ్స్టర్స్కి ఫ్రెషర్స్కి చెప్పే మాట. అండ్ కష్టాల్లో ఉన్న లేడీస్ ఎస్పెషలీ ఎమోషనల్గా డల్ అయిన వాళ్ళకి ఆల్వేస్ అ టుమారో అండి. ఈరోజు డల్ అయి ఏడ్చి పడుకుంటే మార్నింగ్ లేస్తే సిచ్యువేషన్ చేంజ్ అవ్వదు కదా. ఈరోజు నాకు ప్రాబ్లమ్స్ ఉన్నాయి, నేను ఈరోజు ఫుల్ ఏడ్చుకున్నా పడుకున్నా, మార్నింగ్ లేస్తే సిచ్యువేషన్ ఇస్ సేమ్. అయితే ఎందుకు ఏడవాలి? వాట్ ఈస్ ద పాయింట్ టు డూ దాట్? థింక్ ఈ సిచ్యువేషన్ నుంచి బయటికి ఎలా పడాలి అని వర్క్ టువర్డ్స్ ఇట్. దెర్ ఈస్ నో ప్రాబ్లమ్ ఇన్ దిస్ వరల్డ్ దట్ కెనాట్ బి సాల్వ్డ్. ఇట్ విల్ టేక్ టైమ్. సపోజ్ దెర్ ఇస్ అ ప్రాబ్లమ్ విత్ ఫైనాన్స్. రేపు లేచిన వెంటనే నాకు ₹1,00,00,000 వచ్చి నా టేబుల్లో పడిపోదు కదా. 6 months టైం తీసుకుంటుంది. సో మెంటలీ యూ హ్యావ్ టు బి ప్రిపేర్డ్. ఏ ప్రాబ్లంకి ఎంత టైం వర్క్ చేయవచ్చు, ఎంత టైం పడుతుంది. బట్ బై క్రైయింగ్ ఆర్ మేకింగ్ డిప్రెషన్ ఇదంతా ఇస్ నాట్ గోయింగ్ టు హెల్ప్. వండర్ఫుల్ మేడం, ఇట్ వాస్ టూ గుడ్ టాకింగ్ టు యూ. సో ఒక్క మాటలో చెప్పాలి అని అంటే సెల్ఫ్ డిసిప్లిన్, హార్డ్ వర్క్, లవ్ టువర్డ్స్ వాట్ యూ డూ అండ్ కమిట్మెంట్ టువర్డ్స్ యువర్ జాబ్. అది బిజినెస్ కానివ్వచ్చు, లేకపోతే ఇంట్లో కూర్చున్న వాళ్ళకి అదే కమిట్మెంట్ కానివ్వచ్చు, వాట్ ఎవర్ మీరు చేసేదానికి ఈ 4 లక్షణాలు యాడ్ అయితే వీటన్నిటికంటే మించి ఆ పని చెయ్యాలి అన్న ఒక ప్యాషన్, ఇది నేను మాత్రమే చేయగలను, నేను చేశానంటే దానికి తిరుగుండదు అని మన మీద మనకు నమ్మకం. ఈ లక్షణాలు అన్నీ కనుక మీరు కూడా డెవలప్ చేసుకోగలిగితే తిరిగి అనేది వెనక్కి తిరిగి చూసుకోవడం అనేది ఉండదు. వెనక్కి తిరిగి చూసుకోవడం లేదు సరికదా. లైఫ్లో యూ విల్ బి ద మోస్ట్ హ్యాపీయెస్ట్ పర్సన్. అండ్ దిస్ ఇస్ వాట్ ఐ హ్యావ్ లెర్న్డ్ ఫ్రమ్ ఉమ్రా గారు. థ్యాంక్ యూ సో మచ్ మేడం. Thank you for having us with you, and thank you for bringing this topic, and making us also think and feel alive again. Huh? So actually children of today have more knowledge, they have more scopes, they have more exposure. వాళ్ళు ఎంతవరకు చేయగలుగుతారో they don't know their capacities, so they need to explore internally. వాళ్ళు ఆలోచించాలి, what is it that I like, what is it that I love, what is my vision. ఇదంతా చూసుకొని I'm sure can do well. ఇది knitting area. ఇక్కడ దీస్ ఆర్ ఆల్ కంప్యూటరైజ్డ్ మెషిన్స్. అయితే పెన్ డ్రైవ్ తో దీన్ని ఫీడ్ చేస్తే సాక్స్ ఆటోమేటిక్ గా తయారై వస్తుంది. రేట్స్ కరెక్ట్ గా పెడతారు. మేడం ఎప్పుడన్నా రా మెటీరియల్ దగ్గర కానీ మెషినరీ దగ్గర కానీ ఏదో ఒక డెసిషన్ నేను తప్పు తీసుకున్నానే అని మీరు ఫీల్ అయ్యి దాన్ని రెక్టిఫై చేసిన సందర్భాలు ఉన్నాయా? యాక్చువల్లీ నాది 15 years ఈ బిజినెస్ లో. నేను నా సప్లైర్స్ కూడా మార్చుకోలేదు. మై కనెక్షన్ వన్స్ నేను ఒక కస్టమర్ తో జాయిన్ అయినా 15 years నుంచి ఆ కస్టమర్ కూడా నేను వదలలేదు. బికాజ్ అవర్ వర్క్ సిస్టమేటిక్లీ నడుస్తూ వాళ్ళకి ఇస్తుంటాం కాబట్టి ఇట్ ఇస్ ఓకే. నాకు ఇక్కడ ప్రాబ్లం ఆపరేటర్స్తో వస్తుంది. అంటే కొంతమంది మానేస్తారు, కొంతమంది ఊరు వెళ్ళిపోతారు, రావడం లేట్ అవుతుంది. మ్యాన్ పవర్ అయితే డిఫికల్టీస్ ఉన్నాయి. బట్ ఒక స్కెలిటన్ స్టాఫ్ 100% ఉండిపోతారు. సో వీ మేనేజ్ విత్ దెమ్. గాట్ ఇట్. ఈ సాక్స్ మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్ లో చాలా మంది లేడీస్ కూడా ఉన్నారా మేడం, లేకపోతే లేడీస్ ఉన్నారు? లాట్ ఆఫ్ దెమ్ ఆర్ దేర్. ప్యాకింగ్ సెక్షన్ వి హావ్ 2 shifts. అచ్చా. సో దే విల్ కమ్ అండ్ గో. నేను అనేది అసలు మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్ లోనే మీలాగా మన దగ్గర మ్యానుఫ్యాక్చరింగ్ ఉన్నారండి. ఉన్నారు. సో వాళ్ళ దగ్గర నుంచి కూడా మీకు ఎప్పుడు ఆ టఫ్ ఫైట్ అనిపించలేదు ఎప్పుడు? ఎవ్రీబడి హ్యాస్ దేర్ సర్కిల్ ఆఫ్ కస్టమర్స్. అచ్చా. మేము ఒక్కొక్కరిని ఓవర్ రూల్ చేసుకోలేదు ఇప్పుడు వరకు. కాబట్టి దే హ్యావ్ దేర్ సర్కిల్, వి హ్యావ్ అవర్ సర్కిల్. సో మీ సర్కిల్ లో మీరు ఆడతారు గేమ్, వాళ్ళ సర్కిల్ లో వాళ్ళు ఆడతారు. న్యూ కస్టమర్ డెవలప్ చేసినప్పుడు కాంపిటీటర్ గా రావచ్చు. పెద్ద బ్రాండ్స్ కి వెళ్ళామనుకోండి, లైక్ ఫిలా, వి డూ ద జాబ్ వర్క్ ఫర్ ఫిలా. అలాంటివి ఏదైనా చేసినప్పుడు వీ మే గెట్ సమ్ కాంపిటీషన్. బట్ దెన్ ఇట్ డిపెండ్స్ ఆన్ యువర్ ప్రైస్ పాయింట్, ఆన్ యువర్ సర్వీస్, ఆన్ యువర్ శాంప్లింగ్ పాయింట్స్ ఉంటాయి.
ఇది లింకింగ్ మెషిన్ అండి. దిస్ షీస్ పద్మ. షీఈస్ విత్ us ఫర్ అ వెరీ వెరీ లాంగ్ టైమ్ నౌ. ఎన్ని ఇయర్స్ నుంచి చేస్తున్నారు? సార్తో ఎన్నాళ్ళు అయింది మీకు? 15 years అయిపోయా. 15 years నుంచి ఒక ఎంప్లాయీ ఇక్కడ వర్క్ చేస్తున్నారు. ఎట్లుంటుందమ్మా మీకు ఇక్కడ? మేడం గురించి చెప్పండి, ఉమ్రా గారి గురించి. చాలా మంచిదా? ఒట్టి మంచితనమేనా? చాలా స్ట్రిక్ట్ ది. స్ట్రిక్టా మేడము? స్ట్రిక్ట్ అంటే ఎట్లా చెప్పు మేడం, ఎప్పుడైనా అరుస్తారా? వర్క్ విషయంలో వర్క్ విషయం వరకే. ఎంత స్ట్రిక్ట్ చెప్పు ఒకసారి ఏదన్నా. వర్క్ విషయంలో టైమింగ్ తో స్ట్రిక్ట్, వర్క్ కరెక్ట్ గా ఉండాలి. కోపం వస్తుందా మేడం కి అసలు? అప్పుడప్పుడు వస్తుంది. వస్తుంది. కోపం లేకపోతే వర్క్ ఎలా జరుగుతుంది? 52 members ది కోఆర్డినేషన్ ఉండాలి. అయితే దే విల్ బి స్ట్రెస్. బట్ మన దగ్గర ఒక్క రూల్ ఏంటంటే స్ట్రెస్ ఇస్ ఓన్లీ వర్క్ రిలేటెడ్. కరెక్ట్. We will not make any personal comments. మన దగ్గర I give an example. ఫేర్ ఉన్నా, బ్యూటిఫుల్ ఉన్నా, బ్లాక్ ఉన్నా, డార్క్ ఉన్నా హ్యాస్ నో మీనింగ్. మన చెయ్యి ఎలా వర్క్ చేస్తుందో అదే మీనింగ్. మన హ్యాండ్ మూవ్మెంట్ కరెక్ట్గా ఉంటే మనకి దేంతో ఏం లేదు. ఐ లవ్ ద పర్సన్ హూస్ వర్కింగ్ వెల్. సో ఉమ్రా గారి దగ్గర ఇంప్రెషన్ తెచ్చుకోవాలి అంటే బాగా పని చేయాలి, అంతే ఒకటే. చలవని తీసుకుంటే తినేస్తుంది మేడం కదా. ఎవరా మేడం మీరు? అమ్మ బాబోయ్. నేనేం చెప్తానంటే ఇప్పుడు ఒక పావర్టీ లైన్ నుంచి బయటకు రావాలంటే బ్యాంక్ రాబరీ ఈజ్ నాట్ సంథింగ్ దట్ వీ కెన్ డూ. సో వాట్ ఈస్ ది ఆప్షన్? వర్క్ హార్డ్. నేను ఎప్పుడు చెప్తా, ఫుల్ శాలరీ తీసుకొని ఓటీది అమౌంట్ కూడా తీసుకోండి, అప్పుడు నాకు సంతోషం. జీతం ఇచ్చేస్తున్నాం డబ్బులు పోతున్నాయని కాదు మీకు? కాదు, ఫుల్ శాలరీ తీసుకొని ఓటీ అమౌంట్ తీసుకోవాలి. అండ్ ఓటీ అమౌంట్ ఏం చేయాలి? గాజులు కొనుక్కోవాలి. ఎప్పుడు ఎంకరేజ్ చేస్తాను, మీ గురించి గాజులు కొనుక్కున్నారా లేదా, మీరు మీ పూజకి ఖర్చు పెట్టుకున్నారా లేదా, లేకపోతే అన్నీ తీసుకెళ్ళి ఇంట్లో పెట్టేయకండి. అంతేనా పద్మ? అంటే సంపాదించాలి, మనకంటూ మనం కూడా ఖర్చు పెట్టుకోగలగాలి. సరే, అయితే మీ దగ్గర ఎన్ని గాజులు ఉన్నాయి మేడం? ఎన్ని జతలు? పిల్లలు కూడా తెచ్చి ఇస్తారు. వెనెవర్ దే గో, వాళ్ళు చూసారంటే వాళ్ళు కూడా తెచ్చి పెడతారు. ఇప్పుడు వాళ్ళు తెచ్చిన గాజులు వేసుకున్నారా మీరు? హౌస్ పద్మ ఇస్ వన్ గర్ల్. ఆమె వెళ్ళిందనుకో గ్రీన్ రెడ్ ఏదని కొనుక్కుంటే మనకి కూడా తెచ్చిస్తుంది. అలాంటి బాండింగ్ అన్నమాట మీ ఇద్దరి మధ్యలో. అందరూ ఎవ్రీబడి ఈజ్ లైక్ దట్. మోస్ట్ ఆఫ్ ద గర్ల్స్ హు ఆర్ వర్కింగ్ దే ఆర్ వెరీ గుడ్. సో మీ ఫ్యాక్టరీలో కూడా ఎక్కువ మంది ఆడవాళ్లే కనిపిస్తున్నారు కదా మేడం? ప్యాకింగ్ సెక్షన్ లో ఆడవాళ్ళు చాలా మంది ఉంటారు. 2 shifts కింద వస్తారు. ఇప్పుడు ఒక షిఫ్ట్ జాయిన్ అయిపోతారు కొంతసేపట్లో. సో లేడీస్ ఇన్ ప్యాకింగ్ దే ఆర్ వెరీ గుడ్. అండ్ మన దగ్గర టెక్నికల్ సైడ్ లో కూడా చేంజింగ్ చేసే పర్సన్ ఇస్ లేడీ. మెషిన్స్ లో పెన్ డ్రైవ్ వేసి కలర్స్ అన్ని చేంజ్ చేయడం అంతా ఒక వర్కింగ్ దగ్గర నుంచి బాస్ సీట్ వరకు లేడీస్ 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 చాలా మంది. ఎంపవరింగ్ ఉమెన్ చాలా గొప్ప ఫీలింగ్ కదా మేడం అది అసలు. ఐ వాంట్ దెమ్ టు వర్క్ అండ్ ఆల్సో ఎంజాయ్ దేర్ లైఫ్. అదే కదా, అంటే ఇంటికి కరెక్ట్ టైంకి వెళ్ళిపోయి పిల్లల్ని కూడా చూసుకొని ఫ్యామిలీ లైఫ్ కూడా ఉండాలి. సో జనరలీ బై 6 దే వైండ్ అప్. ఇప్పటి వరకు మీరు లైఫ్ లో సక్సీడ్ అవ్వాలి అని అంటే ప్రొఫెషనల్ లైఫే ఉండాలి, దానికే 90 మార్కులు ఇవ్వాలి, పర్సనల్ లైఫ్ కి 10 మార్క్స్ ఇస్తే చాలు అనే వాళ్ళనే విన్నాను. కానీ 50-50 60-40 60-40